పిల్లలు అడిగిన చోటికి తీసుకెళ్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసు కదా! ఇవాళ మా పిల్లలు సబ్వేకి వెళ్దామన్నారు. సో, అందుకనే ఈరోజు మనం తిరుపతిలోని సబ్వేకైతే వచ్చేసాము. ఇది గరుడ వారధి కింద మున్సిపల్ పార్క్‌కి ఎదురుగా ఉన్న పిల్లర్ నంబర్ 70 దగ్గరైతే ఉంది. చూడండి ఒకసారి పిల్లల ఫేసులు ఎంత ఎంజాయ్ అవుతున్నారో. డాన్స్ కూడా చేస్తున్నారు. అంత ఆనందంగా ఉన్నారు. మన ఏరియాలో జనాలు సబ్వేలు యూజ్ చేయటం చాలా తక్కువ. అలాగే ఈ సబ్వే కూడా దాని పేరునైతే సార్థకత చేసుకుంది. ఇక్కడ కూడా జనాలు కాస్త తక్కువగానే వస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ సబ్వేని ఎయిర్ బైపాస్ దగ్గర పెట్టినట్టయితే ఫ్లోటింగ్ బాగుండేది. కానీ ఇక్కడ మాత్రం సైలెంట్గా ఉంది. సరే, మనం ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట. 3 నాన్ వెజ్, 2 వెజ్ ఐటమ్స్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే వెజ్, నాన్ వెజ్ ప్రిపరేషన్ అనేది వేరు వేరు కౌంటర్స్లో అయితే చేస్తున్నారు. ఈ పద్ధతి అయితే నాకు చాలా బాగుంది. నీట్గా, క్లీన్గా కూడా ఉంది. ఇందులో మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం రండి. చిన్నపిల్లలు వాళ్ళకి నచ్చిన వాళ్ళని బాగా అనుకరిస్తూ ఉంటారు. సో మా పాప చూడండి ఎలా అనుకరిస్తుందో. ఇలా పెట్టుకొచ్చిన్నాడు, నువ్వు పెట్టుకో, అప్పుడు పెడుతుంది. అబ్బా అబ్బా ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఒక నిమిషం ఆగు, నువ్వు వాళ్ళే కూడా వచ్చాక తిద్దు కానీ ఒకసారి మా పాప ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత క్యూట్గా పెడుతుందో. అది ఎట్లా చూస్తుంది పళ్ళ కొంచెం సపరేట్గా చేయండి, అంటే చికెన్ పట్టుకున్న దాంతో కాకుండా నార్మల్గా చేయండి. అంటే కరెక్టే, నేను కాదంటలేదు, బ్లౌజెస్ కొంచెం మార్చుకొని చేయండి. షైనీకి, చిన్నోడికి, నీకు కూడా. ఈ బండోడు చూడండి చిన్నోడికి సరి చేసి ఎలా కొరికేసాడో. కొంచెం తిను తల్లి తల్లి, ఇది అన్నదిలే, అది ఇదిగో తుడుచుకో చిన్నోడా. అది అన్నదిలే నాన్న, నీది నువ్వు కానీ అన్నది తీసుకుంది కానీ కానీ తిందు కానీ నువ్వు అది తిను ముందు. అది తినేసాక అది కొంచెం కారంగా ఉంది, అందుకని పక్కన పెట్టేసాయి. అది పక్కన పెట్టే నాన్న. వీళ్ళకి ఇక్కడికి వచ్చే ముందే చెప్పా, ఓన్లీ ఫుడ్ ఐటమ్సే, నో డ్రింక్స్ అని చెప్పి. ఇంట్లో ఉన్నప్పుడు ఓకే అని, ఇక్కడికి వచ్చాక చూడండి డ్రింక్స్ అయితే తీసేసుకున్నారు. బయటికి వచ్చే వరకే మన మాట. వన్స్ బయటికి వచ్చాక వాళ్ళ మాట మనం వినాలి, మన మాట వాళ్ళు వినరు. ఓకే, సబ్వేలో ఫుడ్ అయితే బాగుంది, కానీ లొకేషన్ చేంజ్ చేస్తే వాళ్ళకి కూడా ఫ్లోటింగ్ అయితే బాగుండేది అనిపించింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరో వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.